రాయకల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కుంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాయకల్ పట్టణంలోని పలు కుంటలు, కాల్వట్లు ఆయన పరిశీలించారు. నిధులు సమస్య కాదని, అంబేద్కర్ విగ్రహం సమీపంలోని కుంట సుందరీకరణ ప్రధానమని అన్నారు. కుంట చుట్టూ డ్రైనేజ్ నిర్మాణం చేయాలని అన్నారు. మురికి నీరు కుంటలో చేరకుండా చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేస్తే రాయకల్ పట్టణంలో మరో హుస్సేన్ సాగర్ లాగా రాయకల్ పట్టణ నడిబొడ్డున సుందరీకరంగా ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మారుతుందని అన్నారు. నిధులు సమస్య కాదని అన్నారు. ప్రభుత్వం ప్రతి మున్సిపల్ కి 15 కోట్లు మంజూరు చేస్తుందని, రాయకల్ పట్టణానికి కూడా 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఊరికి కూడా మంచిది కదండి. ఒక డ్రైనేజ్ పిల్లలు కానీ వాళ్ళ కానీ వీళ్ళకి కానీ మంచిగా ఉంటుంది. ఇంకా అవసరం ఉంటే తీసుకుంటే కెనాల్తో లింక్ చేసినట్టే నీళ్ళు అల్లరి తిరిగి మనకు మామిడికాయ నీళ్ళు ఆపుకునే కాలువ నీళ్ళు రోడ్ కట్టే రోడ్డుకు ఆడ విగ్రహాలు ఉన్నాయి కదా, దాన్ని భారతమాత అంటారు. భారతమాతకి వెళ్ళి ఇటుకల పోయే రోడ్డు ఉన్నది, బైపాస్ రోడ్డు. అది బైపాస్ రోడ్ మీద కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు బారోల కింద. షాపింగ్ కుమ్మరోళ్ళ సంఘం ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. అవన్నీ రోడ్డు మీద షాపులు కనబడతాయి. అంటే మన ఫంక్షన్ హాల్ కంటే ముందు బాబు. ఇప్పుడు ఇక్కడ ఏముంది బాగుంటే R&B రోడ్కి ఏది ఉందో ఒక బెంట్ కాజ్వే ఉన్నది. ఒక JCBని అరే చూడు బాబు, దయచేసి చెప్పింది చెప్పక, డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. JCB కిరాయి దొరకలేదంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా నేను. ఇప్పుడు రాయకల్ పట్టణం ఈ మొత్తం జగిత్యాల జిల్లాలో ఈ డెంగ్యూ ప్రభావితం అధికంగా అయినటువంటి పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతం కానీ మన రాయకల్ ఒకటని చెప్పని మనం చెప్పక తప్పదంటుంది. ఈ డెంగ్యూ అధికంగా ప్రబలటం, దాని పరిణామాలు కూడా మనం గమనించినాం. డెంగ్యూ పరిణామాలు కూడా మనం గమనించినాం. దానికి వైద్య సదుపాయాలతో పాటుగా వైద్య సదుపాయాలు ఎంత సమకూర్చున్నా కానీ వ్యాధి ప్రబలిపోయే వరకల్లా మనకి చేయి దాటిపోయే పరిస్థితి కూడా మనం గమనించుకుంటున్నాం రాయకల్ పట్టణంలో. ఇప్పుడు ఇక్కడ దీనికి ప్రధానంగా మనకి ఏం గమనించేది, ఇది ఒక రాయకల్ టౌన్లో ఒక కుంట ఉన్నది. రాయకల్ టౌన్లో కుంట ఉన్నది. సనాతనంకి వెళ్ళి ఏదైతే ఉందో వర్షపు నీరు చేరుకునే దాని కొరకున్నది. వర్షపు నీరు చేరుకోవడానికి ఉన్నది. అది వర్షపు నీరు అక్కడ నిలవైతే దాని కింద ఇరిగేషన్ కూడా ఉంటాయి. గతంలో సరే, ఇరిగేషన్ ఫెసిలిటీ ఇతరత్ర సంపూర్ణంతో ఇప్పుడు అది ఇరిగేషన్ కొరకు కాకుండా కానీ లేక్ అనేది ఏమైపోయింది, వర్షపు నీరు కంటే ఎక్కువ డ్రైనేజ్ వాటర్తో పొల్యూట్ అయిపోతుంది. అది డ్రైనేజ్ వాటర్తో పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్తో పొల్యూట్ అయి ఈ డెంగ్యూ వ్యాధి ప్రబలడము, శానిటేషన్ సమస్య ప్రధానంగా మనకు ఎదురవుతుంది. గతంలో పాలక మండళ్ళు పలు పర్యాయాలు దీన్ని చర్చించు, పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలని కూడా అంటే వాళ్ళకు భిన్న అభిప్రాయాలు వచ్చినాయి అనుకుంటే. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా ఈ కుంట, దాని పేరే అది మాదిగ కుంట అని చెప్పి అంటారు. బట్ అది మన ఇరిగేషన్లో ఉంటుంది. అందులో ఏ పరిస్థితుల్లో కూడా మురికి నీరు చేరకుండా మనం చర్యలు చేపట్టాలి. ఏ పరిస్థితుల్లో కూడా మురికి నీరు అనేది అందులో చేరకూడదు. మురికి నీరు చేరకుండా మొదటి చర్య, మురికి నీరు చేరకుండా డ్రైనేజ్ వాటర్ చేరకుండా మొదటి చర్య.
మనము ఈ టౌన్ సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే ఆ కుంటలోకి పోతున్నదో దాన్ని ఆ కుంటలోకి పోకుండా డైవర్ట్ చేసి కుంట కింద పడగొట్టాలి. డైవర్ట్ చేసి అందులోకి రాకుండా కుంట కింద పోయేటట్టు మార్గం చేయాలి. ఇప్పుడు మనము పటేల్ విగ్రహంకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దాకా రోడ్ ఉంది కదండి. పటేల్ విగ్రహంకి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం దాకా రోడ్ ఉన్నది. ఇప్పుడు ఆల్ అలాంగ్ ది రోడ్, అది ఆర్ఎన్బి రోడ్, అది రోడ్ ఎవరిదైనా కానీ అంటే ఆల్ అలాంగ్ ది రోడ్ ఏదైతున్నదో మనం ఎఫ్టీఏ లెవెల్ కంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే అంటే డ్రైనేజ్ నీరు అందులో చేరకుండా ఎఫ్టీఏ లెవెల్లో పరిగణలోకి తీసుకొని డ్రైనేజ్ నీరు అందులో చేరకుండా మనం ఆల్ అలాంగ్ ది రోడ్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కాడికి వెళ్ళి ఏదైతున్నదో పటేల్ విగ్రహం దాకా డ్రైనేజ్ నిర్మాణం చేసి ఆ డ్రైనేజ్ ఏదైతున్నదో ఇటు మనం తూర్పు వైపుకి వెళ్ళి తీసుకెళ్ళి తూర్పు డౌన్ ఉంటాయి, తూర్పు వైపుకి వెళ్ళి తీసుకెళ్ళి అది వేఅవుట్ ఎట్లా ఇరిగేషన్ అధికారులు దాన్ని పరిశీలించారు.